ఈ కూటమి ప్రభుత్వం వస్తే మంచి జరుగుతుంది అనుకుంటే అంతకంటే గనుడు ఆచంట మల్లన్న అన్నట్టు తయారైంది. అంతకంటే ఘోరంగా తయారైపోయింది. పెనం మీద నుండి నిప్పుల పొయ్యిలో పడ్డట్టు తయారైంది ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితి. గతానికంటే అప్పులు ఎక్కువ అయిపోయినాయి. కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందనే సామెత జ్ఞాపకం వస్తూ ఉంది. గతంలో జగన్ ప్రభుత్వాన్ని అప్పు ఎక్కువ చేస్తుందని చెప్పేసి విమర్శించినటువంటి టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు అంతకంటే ఎక్కువ అప్పులు చేస్తూ ఉంది. కేవలం ఈ 15 నెలల్లోనే దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఆ విధంగా రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ చేసింది. ఇక రాష్ట్రంలో మధ్యాంధ్రప్రదేశ్ అయిపోయింది. మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపులు, ఆ విధంగా మద్యం పాలసీ తయారైంది. ఇక జూదం 3 జోకర్లు, 6 కలావర్లు, ఆ విధంగా జూదం తయారైపోయింది. ఇక గంజాయి డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా గతంలో ఏదో కాలేజీ పిల్లలు కొందరు అలవాటు ఉండేది, ఇప్పుడు హై స్కూల్లో కూడా ప్రాకిపోయింది. తర్వాత సూపర్ 6 అధికారంలోకి వచ్చేసి 15 నెలలు దాటింది. సూపర్ 6 హామీలు గత ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చడానికి ఒక ప్రధాన కారణము సూపర్ 6. 15 నెలలు అధికారంలోకి వచ్చి ఇప్పటికి కూడా ప్రధానమైన హామీలు ఇప్పటికీ అమలు కాలేదు. దాంట్లో యువతకు సంబంధించి నిరుద్యోగ భృతి, టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పడం జరిగింది. 15 నెలలు అయింది, 3 రూపాయలు కూడా ఇవ్వలేదు. దాదాపు 20 లక్షల మంది నిరుద్యోగులు చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్నారు నిరుద్యోగ భృతికి. ఆ విధంగా యువతకు మోసం చేసింది చంద్రబాబు ప్రభుత్వం. రెండవది ఆడబిడ్డ నిధి. 19-59 సంవత్సరాల మధ్య వయసు ఉండే ప్రతి ఆడబిడ్డకు నెలకు 1,500 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పారు, ఆర్థిక సహాయం. 15 నెలలు దాటింది, ఇంతవరకు 15 పైసలు ఇవ్వలేదు. దాదాపు 1,80,00,000 మంది ఉన్నారు ఆడబిడ్డల ఆ వయసులో. ఆడబిడ్డలకు మోసం చేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్ళకే పెన్షన్ చెప్పారు. 15 నెలలు అయింది, దాని అతీగతి లేదు. నెలకు 4,000 రూపాయలు. ఆ విధంగా 15 నెలల్లో ఒక్కొక్కరికి 60,000 రూపాయలు ఎగ్గొట్టింది ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, ముస్లిం మైనారిటీలకు. ఆ విధంగా ఆ వర్గాలను మోసం చేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఇక రైతుల పరిస్థితి చెప్పనలవి కాదు. ఏ పంట చూసినా, అది మామిడి పంట కానీ, అరటి పంట కానీ, చీనీ పంట కానీ, ఎర్ర ఉల్లి కానీ, టమోటా కానీ, ఏ పంట పండించినా కానీ కొనేవాడే లేడు, అడిగేవాడే లేడు. చాలామంది పొలాల్లో వదిలేస్తున్నారు. ఉల్లి వచ్చేసి కిలో 50 పైసలు అంట. తర్వాత వచ్చేసి టమోటా కిలో రూపాయి. ఎలా బతకాలి రైతులు? మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్లో ఎంటర్ అయ్యి రైతులను ఆదుకోవాల్సింది పోయి కేవలం మాటలు చెప్తున్నారు. ఆదుకుంటాం, ఆదుకుంటాం, ఆదుకుంటాం అని చెప్పి ఆదుకునేది లేదు, కొనింది లేదు, పెట్టింది లేదు. మాటలు తప్ప చేతలు లేదు. మరొక చూస్తే యూరియా కొరత. ఎక్కడ చూసినా యూరియా కొరత. ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఓ దిక్కు వ్యవసాయం గిట్టుబాటు కాక అవస్థ పడతా ఉంటే, మరొక వైపు రసాయనిక ఎరువుల ధరలు విపరీతంగా పెరిగినాయి. ఈ లోపలనే 50 కేజీల పొటాషు గతంలో 1,530 ఉంటే ఇప్పుడు 1,800, అంటే 265 రూపాయలు పెరిగింది. 10-26 మొన్నటి వరకు 50 కేజీల బస్తా 1,470 రూపాయలు ఉంటే ఇప్పుడు 1,800. కాబట్టి ఓవరాల్గా ఈ రాష్ట్రాన్ని ఇప్పట్లో ఈ ప్రభుత్వం సర్వనాశనం చేస్తున్నాయి. దీనికి ఏకైక పరిష్కారం మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రావడమే దీనికి ఏకైక పరిష్కారం. ఒక్కసారి రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రాంతానికి సంబంధించి ఇప్పుడే రాయచోటి సుండిపల్లె రోడ్డు చూసాం. చాలా బాధేస్తూ ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ రోడ్డు. రాయచోటి సుండిపల్లి చాలా ఇంపార్టెంట్ రోడ్డు. మధ్యలో బ్రిడ్జి ఎప్పుడో 100 ఏళ్ళ కింద బ్రిటిష్ చేసిందట్టే ఉంది. అది కన్నా ఏమన్నా అయిపోతే మొత్తం
ఆ ప్రాంతానికి ఈ ప్రాంతానికి రాకపోకలే బంద్ అయిపోతాయి. రోడ్డు అధ్వానమైన పరిస్థితిలో ఉంది. మరి ఆయన ఏమో వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు కానీ ఉప ముఖ్యమంత్రి ఆయన కానీ చంద్రబాబు నాయుడు దీన్ని స్వర్ణాంధ్రప్రదేశ్, స్వచ్ఛాంధ్రప్రదేశ్, ఆరోగ్యాంధ్రప్రదేశ్, ఆనందాంధ్రప్రదేశ్ అని జల్లుకూతలు తప్ప ఏమీ లేదు వచ్చేసి. కాబట్టి ఇప్పటికైనా ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మీద తలపెట్టబోయిన గురజాడ సుత్తితో పని చేయాలని కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ ఉంది.